ఓకే. ఇదైతే ఒక కస్టమర్ ఇచ్చిందండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫస్ట్ మొన్న ఒక జాకెట్ అయితే కుట్టించుకున్నారండి. ఫస్ట్ ఒక పొద్దుకు ఒక జాకెట్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. ఇంకా బాగా సెట్ అయిందని చెప్పేసి మళ్ళీ 4 డ్రెస్సులు 2 ఫోటో ఇవి వచ్చేసి వాళ్ళ పాప వండి 2 ఇచ్చింది. చూడండి, ఇదే కలర్ పాయింట్, ఇదే కలరు టాపు, ఇదే చున్నీ అండి. మొత్తం ఇదే సెట్ మొత్తం ఇదేనండి. చూసారు కదా ఎంత బాగుందో. లుక్ అయితే చాలా నచ్చిందండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. చాలా సింపుల్గా ఉండింది. ఇవి వచ్చేసి వాళ్ళ పాపవండి. ఇంకా ఈ చీరలు వచ్చేసి వాళ్ళ అమ్మవండి. వాళ్ళ అమ్మవి వాళ్ళ పాపవి. ఇదిగోండి, ఇది శారీ అండి. ఇది శారీ అండి. ఇదిగోండి, ఇదిగుని శారీనే చూడండి. ఈ 2 శారీస్ ఇంకా 2 డ్రెస్సులు అయితే ఇచ్చిందండి వాళ్ళ అమ్మవి. పాపకు వచ్చేసి 2 డ్రెస్సులు అయితే ఇచ్చారండి. ఇలా మనము చేసే పని బట్టి మన దగ్గరికి కస్టమర్ అనేది మళ్ళా రావాలండి. అలా ఆ విధంగా మనము స్టిచ్ చేసి ఇస్తూ ఉండాలండి. ఇదిగోండి వాళ్ళ అమ్మవి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి మా ఫ్రెండ్, మా పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మదండి. ఫస్ట్ చూపించాను కదా, అది మా పాప వాళ్ళ ఫ్రెండ్దండి. చూడండి, ఇది వచ్చేసి వాళ్ళ అమ్మదండి. ఇదొకటి, ఇదొకటండి. ఇంకా పండగకి అయితే ఇవ్వమన్నారు, 15వ తేదీ ఇవ్వమన్నారు. ఇంకా మనము బట్టలు వచ్చిన వెంటనే కటింగ్ చేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు పండగ సీజన్ కదా, మనకు ఇంకా వేడికి పోగకుండా మనం స్టిచ్ చేసి వేస్తూ ఉండాలండి. అలానే ఇంకా ముందరైతే ఇంకా పండగ రేపు ఉందనంగా ఇంకా మనకు కస్టమర్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటారండి. అందుకని చెప్పేసి మనం